గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్రా వ్లాగ్స్. గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. గైస్, నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగా మీరు సపోర్ట్ చేస్తూ ఉండి ఇంకా మంచి వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. గైస్, ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. గైస్, నా స్టైల్లో నేను చేస్తున్నాను. సో మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది గైస్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అస్సలు చికెన్ చేయడం రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, అంత ఈజీగా చూపించాను. సో ఈ చికెన్ కర్రీ మనకి చపాతీలోకి బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనమైతే చికెన్ కర్రీ స్టార్ట్ చేసేద్దామా గైస్? ఓకే, వచ్చేసేయండి. హాఫ్ కేజీ చికెన్ కోసం నేనైతే 2 టమాటాస్, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చికెన్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చికెన్ క్లీన్ చేసేటప్పుడు మనం కొంచెం లెమన్, సాల్ట్ యాడ్ చేసి క్లీన్ చేసుకుంటే నాన్ వెజ్ స్మెల్ కూడా పోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ దాంట్లో యాడ్ చేసి ఆనియన్స్ వేసినప్పుడు దాంట్లో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయండి. సో ఆనియన్స్ వేగేటప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయంట. సో అలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేశాను గాయస్. సో కొబ్బరి పొడి చాలామంది ఇష్టపడతారు, చాలామంది ఇష్టపడరు కూడా. సో చికెన్ కర్రీలో కొబ్బరి పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. సో కొబ్బరి పొడి, నెక్స్ట్ అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో దాని తర్వాత కసూరి మేతి 2 to 3 టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకొని క్రష్ చేసుకుని అలాగా. సో ఈ కసూరి మేతి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. సో ఆయిల్ మనకి పైకి వచ్చే వరకు ఆ టమాటాస్, కసూరి మేతి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మనం. సో ఆ కసూరి మేతి చాలామంది చికెన్ అంతా అయిపోయినాక వేసుకుంటారు, లైక్ కొత్తిమీర గార్నిష్ చేసినట్టుగా అట్లా కసూరి మేతి కూడా వేస్తారు. సో ఆ టైంలో కంటే మనం ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో దాని తర్వాత మనం చికెన్ యాడ్ చేసేద్దాము. సో చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes మనం ఆయిల్లో బాగా మగ్గాలి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, టొమాటోస్ ఇవన్నీ కూడా మనకి పీసెస్కి బాగా పడతాయి అన్నమాట. అలా ఒక 5 minutes వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో దాని తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకున్నాను. సో తక్కువ తినేవాళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. సో ఆ స్పైసెస్ అన్నీ పీసెస్కి పట్టే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో అలా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టుకుని ఒక 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 minutes కుక్ అయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉడుకుతుందో. చూడండి గాయస్, చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో మనం కింద నుంచి పైదాకా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఇది స్టీల్ బాండీ కాబట్టి కొంచెం అలా అతుక్కుంటుంది. సో అది ప్రాబ్లం ఏం కాదు. యాక్చువల్లీ స్టీల్ కడాయిలో చేసుకుంటేనే మనకి హెల్దీ గాయస్. అంతకుముందు నేను కూడా నాన్ స్టిక్ యూజ్ చేసేదాన్ని, బట్ ఇప్పుడే స్టీల్కి షిఫ్ట్ అయిపోయాం మేము కూడా. సో తర్వాత మనం కొత్తిమీర కూడా అలా యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. సో అలా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes మనం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా మనం సర్వ్ చేసుకోవడమే. సో గాయస్, కర్రీ చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది గ్రేవీ చాలా వచ్చింది, మనకి రైస్లో కలుపుకునేటప్పుడు కూడా చాలా గ్రేవీ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా గాయస్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.